నమస్తే, మీ ఎర్రమరెడ్డి తిరుపతి రెడ్డి. గత 4-5 రోజుల నుంచి ఈ యొక్క ఆకురోలుగా మారిండు ఈ యొక్క మైనంపల్లి హనుమంతరావు. పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడుతాడు, పెద్ద చిన్న లేకుండా కేసీఆర్ గారి గురించి, వారి కుమారుడు కేటీఆర్ గారి గురించి, అదేవిధంగా హరీష్ రావు గారి గురించి ఏ నోటికి ఏది వస్తుంది మాట్లాడుతాడు. ఈడికున్ను ఆ గజ్జలకాంతానికి పెద్ద తేడా లేదనిపిస్తుంది. గజ్జలకాంతం కూడా గజ్జిబెట్టే కుక్క లేక ఒకటి ఊరుతూ ఉంటాడు గాంధీ భవన్లో కూర్చొని. ఇంకా గదే ఊరుడుకు బానిసైనట్టున్నాడు ఈ హనుమంతరావు. ముడి కిందకు ఒక 60-70 ఏళ్ళు వచ్చుంటే హనుమంతరావు, నీకు కనీసం సిగ్గు శరము లజ్జ ఉంటే ఏం మాట్లాడుతున్నావు? ఒక్క నైట్ ఓవర్ నైట్ 3 పార్టీలు మారినోడివి. నువ్వు కూడా రాజకీయాల గురించి మాట్లాడేటోడివా? పస లేదు నీ దగ్గర, మాట్లాడడానికి ఏమి లేదు కాబట్టి నోరు గొంతేసుకుని ఒకటే ఊరుతా ఉంటావు. 2-3 ఏళ్ల కింద కూడా అనుకుంటా ప్రెస్ మీట్లు పెట్టి ఆ బండి సంజయ్ మీద కూడా ఒకటే ఊరిండు. అమ్మ బండి సంజయ్ మీద కాళ్ళు దువ్విండు. రారా ఇక్కడ చూస్తున్నారా, హైదరాబాద్కు రారా, మల్కాజ్గిరి రారా నడియడం. మరి ఏం బీకిండు? మరి బండి సంజయ్ కొడుకు బండి భగీరథ ఒక అమ్మాయిని చేర్చి ఆ కేసులో, ఫోక్సో కేసులో పోతే మరి ఒక్క ముచ్చట రాలేదంద్రా, ఒక్క మాట రాలేదంద్రా భయ్. ఎందుకు రా అంటున్నా అంటే, నిన్ను రా అనాలంటే కూడా మాకు సిగ్గేస్తుంది. మాలాంటి విఘ్నులకు, చదువుకున్న వాళ్ళకు, ఎన్ఆర్ఐలకు, ఎంతో గొప్ప జీవితాన్ని ఆస్వాదిస్తున్న మాకు నిన్ను రానాలంటే కూడా, నీ స్థాయికి దిగదారాలని కూడా. ఎందుకంటే కుక్క కాటుకు చెప్పదప్ప, నిన్న ఆ మాట అనకపోతే నీకు అర్థం కాదు. పేను కేటీఆర్ గారిని ఒకసారి కేటీఆర్ గారు కాళ్ళు ముక్కుతున్న ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అవుతా ఉంది. నీ రాజకీయ జీవితం కోసం, ఒక ఉన్నత స్థానం పోవడం కోసం కేటీఆర్ గారి, నీకంటే వయసులో చాలా చిన్నోరు కదా కేటీఆర్ గారు కాళ్ళు పట్టుకున్నావా లేదా? ఫోటో వైరల్ అయితే అది తప్పు, అది కాదు అది అని చెప్పే ధైర్యం నీకుందా? హరీష్ రావు గారి సంకనాకిరం ఆ మెదక్ జిల్లాలో రాజకీయం చేయడం కోసం ఒకప్పుడు సమైక్యవాదిగా ఉన్నావు. తెలంగాణ వాదుల మీద తుపాకీ పెట్టినోడివి, తెలంగాణ వాదులను చితకబాదినోడివి. చంద్రబాబు నాయుడు గారు సంకనాకి 2008లో ఒకసారి, 2009లో ఒకసారి ఎమ్మెల్యేగా అయినావు. ఆనాడు సమైక్యవాద సంకనాకి చంద్రబాబు నాయుడు కాళ్ళు ముక్కి ఎమ్మెల్యే అయినావు. ఆ తర్వాత ఏమైంది? టికెట్ ఇవ్వకపోతే 2014 లోక్సభ ఎన్నికలు టికెట్ ఇవ్వకపోతే ఓవర్ నైట్ 3 పార్టీలు మారిన నీచుడివి. నీకు భారతదేశంలో చరిత్ర ఉంది. ఓవర్ నైట్, రాత్రికి రాత్రి 3 కండువాలు. ఆ రోజు మొత్తం సోషల్ మీడియాలో, పేపర్ల నిండా నీ ఫోటోలే. తెలుగుదేశం, కాంగ్రెస్, దెన్ బీఆర్ఎస్ పార్టీకి వచ్చినాం. అప్పటి టీఆర్ఎస్ పార్టీకి వచ్చినాం. ఏదో దయదలిసి ఏదో పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతాడు, సేవ చేస్తాడు అని చెప్పి పార్టీలో అవకాశం ఇచ్చి నీకు ఎంపీ టికెట్ ఇస్తే చిత్తు ఓడిపోయినావు. తర్వాత ఎమ్మెల్సీని చేసి మళ్ళీ తర్వాత ఎమ్మెల్యేని చేస్తే మల్కాజ్గిరి నుంచి కేసీఆర్ గారి దయ వల్ల ఆయన పెట్టిన భిక్ష నీకు మళ్ళీ రాజకీయంగా పునర్వైభవం తీసుకురావడం కేసీఆర్ గారు ఒక ప్రాణం పోసిండు. అటువంటి కేసీఆర్ గారి పట్ల కనీసం గౌరవం లేకుండా, విశ్వాసం లేని నీచపు కుక్కవు నువ్వు. కేసీఆర్ గారి గురించి ఇష్టం ఉండి మాట్లాడుతావు. కేటీఆర్ గారి కాలి గోటికి సరిపోతావారా నువ్వు? కేటీఆర్ గారు అంటే ఏందిరా? ఒక ఉన్నత విలువలతో బతికినటువంటి వ్యక్తి. ఒక్కసారి ఓటముంది ఆయన రాజకీయ జీవితంలో కేటీఆర్ గారికి, హరీష్ రావు గారికి. నీ పక్క నియోజకవర్గం రామాయంపేట పక్కన సిద్దిపేట కదా, ఒక్కసారి ఓడిపోయిందా హరీష్ రావు గారు? తేపకు పెంచుకుండా పోయి 1,00,000 మేడతో గెలిచినటువంటి ఆయన గురించి నీ కొడుకు బేబీ కటింగ్ అంటారు. అతని సోషల్ మీడియాలో నీ కొడుకుని బేబీ కటింగ్ అంటారు. ఆ బేబీ కటింగ్ గాడు కూడా మాట్లాడబట్టే హరీష్ రావు గారు. వాడు ఒక్కసారి చిన్న పోరాడు ఎమ్మెల్యే అయ్యాడు. విఘ్నతగా ఉంటే ఎంత మంచిగా ఉంటుండే, ప్రజలు హక్కును చేర్చుకున్నాడు. ఇవాళ ఏంది? నిన్న సిపాక్ సర్వే వస్తే మెదక్ కాన్స్టిట్యూన్సీలో వాడు 50-60 వేల తేడాతో ఓడిపోతున్నాడు. ఏంది ఆ కార్ల వాహనాలు ఏంది, ఆ కత్తి ఏంది, నిలబడి ఏంది, ఒక వీధి రౌడీ లాగా చెలరేగిపోవడం ఏంది? ఎందుకంటే ఏదో మేక గనక మన ఆవు గనక చేను మేస్తే దూడగా ఏం చేస్తుంది? చేను మేస్తుందా? చేను మేయకుండా ఉంటుందా చెప్పు? ఆ మాదిరిగా నువ్వు ఇష్టం ఉన్నట్టు మాట్లాడుతున్నా. మా అయ్య చేసింది రాజకీయం కరెక్ట్ అనుకుని ఆ పోరాడు కూడా చేసి మొదలుపెట్టాడు. పోరాడు కూడా రాజకీయంగా ఇక డిపాజిట్ రాదు వానికి, జీవితంలో ఎప్పటికి డిపాజిట్ రాదు పౌరునికి అయితే. నువ్వు ఒక నీచుడు. నువ్వేం చేస్తున్నావు? రేవంత్ రెడ్డి గారు అట్లా మాట్లాడింది కాబట్టి ఆయన ముఖ్యమంత్రి గారు, నేను కూడా ఆ స్థాయికి పోతాననుకుంటారు. రేవంత్ రెడ్డి గారి చరిత్ర క్లోజు, ఈ దెబ్బతో నీ చరిత్ర క్లోజు. ఏం మాట్లాడు? ఆయన ముఖ్యమంత్రి అయినాక ఆయన డిగ్నిఫైడ్ ఉంటే మరోసారి ఏమన్నా ఆయన గుర్తిద్దురు. ఏం మాట్లాడు? కనుగుండ్లు వీకుడు, పేగులు మెడలేసుకుడు, ఇవన్నీ వీధి రౌడీగా మాట్లాడితే ఆయనతో తీసుకుపోయి ఆ దానం నాగేంద్రం అసెంబ్లీలో ఏమంటాడు? బయటికి రానరా చూసుకుందాం. వీధి రౌడీలాగా మారిపోయారు మొత్తం కాంగ్రెస్ పార్టీ వాళ్ళు. ఆ చిల్లరగాళ్ళ సరసన నువ్వు ఒకటి చేరినావు. ఇప్పుడు నీ అంత చిల్లరగాడైతే ప్రజలు మొత్తం తెలంగాణ ప్రజలు అసహించుకుంటారు. నేను మైనంపల్లి హనుమంతరావు ముడ్డి కింద 60-70 ఏళ్ళు వచ్చినాయా? షుగరు, బీపీ అన్ని వచ్చినాయా? నరాలు దిగి వస్తావు. ఆ ఒరుడు ఏంది? ఆ కథ ఏంది? ఎందుకురా భయ్ నీకు? మూతి మీసాలు ఉండాలి, మీసాలు ఉంటే ఆయన మూతి మీసాలు పెంచుకుంటాడు, సంకలాల బొచ్చు పెంచుకుంటే ఇంకా పెంచుకో. నీకెందుకురా? రాజకీయంలో ఏముండాలి, ఏం అభివృద్ధి చేస్తావు ఏందంటే ఒకడో మాట్లాడతాడు. హరీష్ రావు గారు 6 అడుగుల పొడుగు పెరిగింది అంటాడు. ఆయనకు దేవుడిచ్చిన వరవరవై 6 అడుగుల పొడుగు పెరిగిండు. ఇలా మూతి మీసాలు
ఎన్ఆర్ఐ కమిటీ చూసుకుంటే మా దాంట్లో 90% గీక్కుంటారా? ఎందుకంటే ఊరికే నీలాగా రంగేసుకోవడం ఎందుకని మూతి మీసాలు గీక్కుంటారా భయ్? నేను చెప్తానా, నీలాగా రంగేసుకొని హనుమంతరావు నీలాగా రంగేసుకొని వచ్చుడేంది? ఎందుకంటే ఆయన మాట్లాడి రేవంత్ రెడ్డి మాట్లాడి నేను కూడా మాట్లాడుతాను. మూతి మీసాలు గీక్కుంటేందిరా? ఎక్కడ గీక్కుంటేంది? ఎక్కడ బొచ్చు గీక్కుంటే మీకేమైతుంది? ఇంత నీచ స్థితికి మమ్మల్ని కూడా దిగదారుస్తారు కదరా మీరు మాట్లాడి. నువ్వు మాట్లాడే మాటలు విని బ్లడ్ బాయిల్ అయి మాట్లాడాల్సి వస్తుంది. ఇలాంటి లపంగి మాటలు మాట్లాడి ప్రజలకు 6 గ్యారెంటీల డబ్బా కొట్టి వచ్చారు కదా, నువ్వు ఎట్లా ఓడిపోయినావు? నిన్నగా ప్రజలు తిరస్కరించినట్టు నీ జీవితం రాజకీయ జీవితం క్లోజ్ చెప్తున్నా కదా. ఇక నీ కొడుకుని ఏదో మోసపోయి ఆడ 10 బొటాబొట్టి మెజార్టీలో గెలిపించారు. ఆ పూరని జీవితం ఆగం చేయకురా భయ్. అక్కడెందుకు పోతారా నువ్వు? ఆ పిల్లగానికి వదిలే, ఆ పిల్లగానికి బుద్ధులు చెప్పు. అరే నాయన పక్కన హరీష్ రావు గారి లెక్క కేటీఆర్ లెక్క మంచిగా ఉండరా, మంచి రాజకీయం చేసుకో, లేకపోతే ఆగవైతో నాలాగా ఆగవైతో చెప్పుకో. ఇకనైనా బుద్ధి తెచ్చుకొని నీ తండ్రి కొడుకును ఒక మంచి ఉన్నత విలువలతో రాజకీయం చేయండి. రాగి కొడితే మేము కూడా మాలాంటలో కూడా రాగి కొట్టాల్సి వస్తుంది. మమ్మల్ని దిగదార్చకురా భయ్. మేము కూడా రాగి అనాల్సి వస్తుంది. కేటీఆర్ను రా అంటే మేము తట్టుకోం. కేటీఆర్ గారు నువ్వు రా అంటావు రా భయ్. నువ్వెంత, నీ జీవితం ఎంత? సమైక్యవాదుల సంకలనాగిరి ఎమ్మెల్యే అయినోని, తర్వాత కేసీఆర్ గారి కేటీఆర్ గారి కాళ్ళు పట్టుకుని ఎమ్మెల్యే అయినోని నువ్వు కూడా మాట్లాడబడతావా? నువ్వు ఒక పరాన్నజీవి. నీకు ఇంకెవరన్నా పక్కన సపోర్ట్ చేస్తే గెలుస్తారు. నీ సొంతంగా గెలవు. నువ్వు డబ్బున్నదన్న మదంతో అక్రమ సంపాదించి నాకు డబ్బు ఉందని చెప్పి ఆడు వాచ్లు చూపించుకుంటా, వెహికల్స్ ఇంపోర్టెడ్ వెహికల్స్ చూపించుకుంటా, ఆ మెదకులో ఒక ఆగమాగ మాట్లాడు. వాడు కూడా హరీష్ రావు గారి గురించి పిచ్చి పిచ్చి పిల్లలు మాట్లాడు. వాడు పెడుతుంటే కనీసం కింద వచ్చి కామెంట్లను చూసైనా రియలైజ్ కావాలి. నీ కొడుకు పెట్టేటువంటి వీడియోలకు మాటలకు కింద కామెంట్లు వస్తూ ఉంటాయి. 100% బూతులు తిడుతున్నారు. పోరడా ఎందిరా బేబీ కట్టింగ్ ఏందిరా నీ మాటలని. అప్పుడైనా రియలైజ్ కావాలి నన్ను ఎందుకు ప్రజలు ఇట్లా తిట్టారని. ఉన్నత విలువలతో రాజకీయం చేయండి రా భయ్. ఈ రాజకీయం కాదురా భయ్. ప్రజలకు సేవ చేయండి. నాయకులను తులనాడడం కాదు. నువ్వు తులనాడినావు కాబట్టి నీకు ఆ నొప్పి తెలవాలని వాళ్ళు మేము మాట్లాడుతున్నాం. తస్మాత్ జాగ్రత్త బిడ్డ. మా బీఆర్ఎస్ సైన్యం కనుక తలుచుకుంటే బీఆర్ఎస్ కార్యకర్తలకు ఈపు చింతపండు అయితే తెలంగాణ ఉద్యమకాలంలో ఎంతమంది ఈపులు చింతపండు మీ ఈపు చింతపండులు అవుతాయి. నోరు మూసుకొని ప్రజా సమస్యలను దృష్టి పెట్టి ఏదో ప్రామిస్ చేసిర్రో ఆ ప్రామిసులు 6 గ్యారెంటీలు అమలు కోసం ప్రయత్నం చేయి. చేతనైతే రేవంత్ రెడ్డి మీద పోరాటం చేయి. రేవంత్ రెడ్డి నువ్వు చెప్పిన మాటలు 6 గ్యారెంటీలు నమ్మి ఓట్లు వేసిరు. నా కొడుకు జీవితం అక్కడ బరాబర్ అవుతుంది, మమ్మల్ని కూడా రేపు తన్నేటట్టున్న రోడ్ల మీద పోతే అని పోరాటం చేయి. ఇటువంటి వాళ్ళంతా వాడొకడు మన అరికపూడి గాంధీ, మన ఇటువంటి వాళ్ళంతా కలిసి రాజకీయాలు భ్రష్టు పెట్టించారు. వాడు కూడా మాట్లాడబట్టే. అరికపూడి గాంధీ లాంటి వాడు, ఒక నపుంసకోడు అటు ఇటు కానోడు కూడా మాట్లాడబట్టే. కడియం శ్రీ లాంటి వాడు కూడా మాట్లాడబట్టే. అందుకే రేవంత్ రెడ్డి గారి భాషా విధానం మార్చుకుంటే వీళ్ళు కూడా మార్చుకుంటారు. రేవంత్ రెడ్డి గారిని అనుసరిస్తున్నారు. రేవంత్ రెడ్డి గారు పుట్టి ముంచుతున్నాడు, కాంగ్రెస్ పార్టీ పుట్టి ముంచుతున్నాడు. మీ జీవితాలు కూడా కథం. ఇకనైనా